హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బోండా ఎలా రెడీ చేసుకోవాలి, 1 కిలోకి ఎన్ని క్వాంటిటీ బోండా అవుతుంది, అలాగే ఎన్ని ప్లేట్స్ అవుతాయి, మనం సేల్ చేస్తే ఎంత లాభం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైనా కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళకైతే చిన్నగా స్టాల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఈరోజు ఖర్చు వచ్చేసి నాకు 400 అయిందండి. 400 ఎందుకు అంటే నేను ఈరోజు కిలో క్వాంటిటీ రవ్వ నానబెడుతున్నాను, అంటే ఇడ్లీ కోసం. అలాగే కిలో క్వాంటిటీ మైసూర్ బోండా నానబెట్టేస్తున్నాను అనమాట. అందుకోసమని నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది. అంటే ఇందులో కొన్ని సామాన్లు నాకు రేపటికి కూడా వచ్చేటివి కూడా ఉంటాయి. అలాగే నిన్న కొన్నవి కూడా నాకు ఈ రోజుకి యూజ్ అవుతాయి. నేను 1 కిలో మైదా పిండికి 1/2 కిలో అంటే 250 గ్రామ్ మినపగుండులో సగం మాత్రం నానబెట్టి మిక్సీ వేసి పట్టేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ కిలో కదా తీసుకున్నాను మైదా పిండి. అది మైదా అంటే షాలిమార్ మైదా తీసుకోవాలండి, షాప్లో అడిగితే ఇస్తారనమాట. అదైతే సాఫ్ట్గా బాగుంటుంది. అలాగే నేను మార్నింగ్ 4ంటికి లేచిన. నేను ఇది కలిపి పెట్టింది ఎప్పుడంటే నైట్ 10 గంటలప్పుడు కలిపి పెట్టేశాను. ఏంటి, మైదా, అలాగే నేను 1/2 కిలోలో సగభాగం 1/2 కిలోలో సగభాగం మినపగుండు నానబెట్టి మెత్తగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టి మనం కలిపి పెట్టేసుకోవాలి. తగినంతే వాటర్ పోయాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ అనుకో ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. నేను మార్నింగ్ 4 గంటలకు లేచి చూస్తే ఇలా మైదా పిండి ఉందన్నమాట. నేను ఇందులో ఏం చేశాను అంటే కొంచెం ఎంతైతే సరిపోతుందో మనకు దాన్ని బట్టి సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ అలాగే కొంచెమే సోడా వేసుకోవాలి. వేయకుండా అయినా బాగా వస్తాయి, కానీ వేస్తే ఇంకొంచెం మంచిగా పొంగుతుంది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఆయిల్లో కాకుండా ఇలా మనం పిండిలో వేసి మనం చెయ్యిని వాటర్లో తడుపుకుంటూ ఇలా బోండాల్లాగా వేసేసుకోవాలి. చూడండి, అంటే కొంచెం ఒకవేళ మనకి ఇలా రౌండ్గా కట్ చేయడం రాలేదు అన్నట్టయితే ఒకసారి ఫింగర్స్తో కూడా వేసుకోవచ్చు. వీళ్ళని బట్టి మాకు ఇది ట్రై చేసినామంటే పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుందండి బోండా. చూడండి, ఇలా పిండిలో వేసుకోవాలి. ఒకవేళ మనం ఇలా చిన్నగా ఏదైనా టిఫిన్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు 1కి 2 సార్లు ఇంట్లో అయితే ట్రై చేయండి, బాగా వస్తాయి. నాకు స్టార్టింగ్లో అయితే అస్సలు బాగా రాకుండే. అప్పుడు బోండా చేస్తే బోండాలంతా మొత్తం బోండాలన్నిటికీ తోకల్లాగా వచ్చేసేటి. ఇప్పుడైతే ఏం రావట్లేదు, చూసారా. ఇలా మొత్తం ఒకసారి అంటే వేయంగానే కలపొద్దు, ఒకసారి కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వాలన్నమాట. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేయండి. అలాగే మనం ఇప్పుడు చూసారా బోండా అనేది తుంచి మీకు చూపిస్తా. వేడిగా ఉంది, ఇప్పుడే దింపాను, ఇంకా అందుకనేసి అసలు చెయ్యి బాగా వేడిగా ఉందన్నమాట. నేను ఎక్కడ వీడియో అనేది కట్ చేయలేదు, మీరు గమనించారా. చెయ్యిని కూడా నేను కడగకుండా, అంటే నేను చెప్పినా మీరు చేసినా ఒకేలాగా ఉండాలన్నమాట. నాకు క్రియేట్ చేసి ఏదైనా మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు నేను థంబ్నెయిల్స్ నాకు రోజుకు ఇంత వస్తుంది అంత వస్తుందని చెప్పి ఒకవేళ మీరు ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళకు ఆశలాగా మళ్ళీ స్టార్ట్ చేసి నేను చెప్పింది ఒకటి కానీ మీకు అక్కడ జరిగేది ఒకటి, అట్లా వద్దు. ఏది ఏమైనా సరే మీకు ఎవరికైనా టిఫిన్స్ ఏదైనా చిన్న మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు నేను చెప్పింది మీరు చేసేది 2 ఈక్వల్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడైతే బోండా 2 వాయిలు అయితే పూర్తయిపోయిందనమాట. చూసారా, ఇక్కడ మనకి వీలును బట్టి మీరు ఒకవేళ మొదలు పెట్టాలి ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే బోండా కానీ ఉత్తప్పం కానీ ఇడ్లీ కానీ 1కి 2 సార్లు మనం ఇంట్లో ట్రై చేయండి. ఇలా ట్రై చేసినామంటే తప్పేం లేదు, మన ఇంట్లో వాళ్ళం మనమే తింటాం. ఒకవేళ గట్టిగా వచ్చినా లేదు మంచిగానే వచ్చినా సరే మనకి ఇది ప్రాక్టీస్ అయితే అవుతుంది కదా. ఇలా నేను ఈరోజు కిలో నానబెట్టాను. ఏంటి, ఇడ్లీ రవ్వ. ఈ కిలోకి నేను ఎంత మినపగుండు వేశాను అంటే కిలోకి 1/2 కిలో మినపగుండు నానబెట్టి మిక్సీ పట్టి వేసాను అనమాట. ఏంటి, కిలో కదా రవ్వ. నార్మల్గా అయితే నేను 1/2 కిలో పెట్టినప్పుడు 1/2 కిలో సగభాగం మాత్రమే మినపగుండు నానబెట్టి మిక్సీకి వేసేదాన్ని. ఈరోజైతే నాకు రేషన్ బియ్యం దొరకలే అని చెప్పాను కదా, ఊతప్పం అది ఇంకా దోశ అయితే లేదు. ఇది నిజం చెప్తున్నా, ఈరోజైతే 10 మంది అడిగి ఊతప్పం దోశ కోసమే వచ్చాము అని అయితే చెప్పినారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, కానీ ఏం చేద్దాం, ఒకవైపు లేవు బియ్యం, ఇంకా నేను కూడా ఏం చేయలేను. అయితే ఇక్కడ 1 వాయి ఇడ్లీ అయితే అయిపోయింది. అలాగే బోండా అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. చూసారా, ఇంకో 2వ వాయి ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇంకా ఆపేసేయడమే. ఇలా 1 by 1 అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా మంచిగా అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వేగిందా లేదా అన్నది. ఇలా బబుల్స్ అనేది రావండి, మంచిగా ఫ్రై అయిపోతే
బబుల్స్ అనేది రాకుండా ఇంకా ఉంది కొంచెం. ఎన్ని ప్లేట్లు అయ్యాయి అని అయితే ఈ డౌట్ రావచ్చు. 1 కిలోకి 24 ప్లేట్లు అయినాయి. అంటే చిన్న చిన్న మరీ అంత పెద్ద బోండా అని చెప్పలేను, చిన్న బోండాలని కూడా చెప్పలేము, మీడియం సైజు ఉంటాయండి. అయితే ఒక ప్లేట్కి 6 పీస్ వస్తుంది అనమాట. 6 బోండాలు వస్తాయి. 25 రూపాయలు కదా మనకి. అయితే 24 ప్లేట్లు కౌంట్ అయిందనమాట. నేను మామూలుగా అయితే కౌంట్ చేయను, ఎస్పెషల్లీ ఈ వీడియోకి చెప్దాము అన్నట్టు నేను కౌంట్ చేసి ఇవన్నీ లెక్కేసాను. ఇప్పుడు మనకు ఖర్చు ఎంత వచ్చిందంటే 1 కిలో మైదా కదా, 1 కిలో మైదాకి 55 రూపాయలు కదా. ఇప్పుడు నాకు 2 డేస్ వస్తుందండి ఆయిల్ ప్యాకెట్. 2 డేస్ వస్తుంది అంటే నేను ఇంట్లోకి కూడా కొంచెం యూజ్ చేస్తాను. అలాగే ఇడ్లీకి ఎక్కువ కాదు కానీ దోశ ఉత్తప్పం కూడా యూజ్ చేస్తాను. కాబట్టి మనం ఎట్లా లెక్కేద్దాము, 150 రూపీస్ కదా ఆయిల్, పోన్లే 50 రూపీస్ ఆయిల్కి వేసేద్దాం. 50 ఆయిల్, 55 ఏంటి మైదా, ఇంకోటి ఏంటి నేను 1/2 కిలో సగం చెప్పాను కదా, 1/2 కిలోలో సగం మినపగుండు చెప్పాను. అదొక 15 రూపీస్ 15 ఓకే 20 రూపీస్ వేసుకున్నా సరే ఖర్చు ఇంత అనమాట. 50, 55, 20 ఇట్లా ఈ లెక్క ప్రకారం. అదే మనం కౌంట్ చేసాం కదా ఏంటి, మళ్ళీ దీంట్లో చట్నీకి కూడా పోతుంది అనమాట. మా వారు ఆఫీస్కి వెళ్తా అన్నారు, అందుకనేసి ఇక రైస్ పెట్టేసా. మనకి మళ్ళీ చట్నీ కూడా కౌంట్ చేయాలి. దీన్ని బట్టి ఇంకా ఎక్కువ లాభం అయితే రాకపోవచ్చు. అలా కాకుండా మనం దోశ అది వేస్తేనే నాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టు అనిపిస్తుందండి. మీకు ఇది అర్థం అవ్వాలి కదా, అందుకోసం చెప్తున్నాను. పొద్దునైతే 6 అయింది. 24 ప్లేట్లు అంటే 20 ప్లేట్స్, ప్లేట్ వచ్చేసి 25 రూపాయలు కదా. మనకు 6 లెక్కని చొప్పున మనకి ఇంకా అంటే మరీ ఎక్కువ వస్తుంది అని చెప్పండి. ఇంత కష్టపడుతున్నాం కదా, మరి ఇంత తక్కువ వస్తుంది అంటే ఇదొక ఎక్స్పీరియన్స్ అయితే అనుకోవాలి. లేదు మనకి ఇలా కంటిన్యూ అయితే ఎక్కువ క్వాంటిటీ పెట్టామనుకో, ఒకవేళ మీకు అక్కడ సపోర్ట్ ఉండి ఎక్కువ జరుగుతుంది అనుకోండి, 2-3 కిలోలు 4 కిలోలు దోశ ఉత్తప్పం ఇలా పెట్టేస్తాం అనుకోండి, కొంచెం మనకి మనం వర్క్ చేసిన దానికి మనకి లాభం అయితే వస్తుంది. ఈరోజు అయితే చిన్నోడు వస్తా అమ్మ నేను అన్నారు. మా వారైతే మార్నింగ్ 7:30కి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళారు. మళ్ళీ ఇద్దరిని ఇంటి దగ్గర పెట్టాను అనుకోండి, గొడవ పడతారు, అందుకని తీసుకొచ్చాను. 10 లోపలే అయిపోయినాయి అనమాట. చూసారా, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 10 అయింది. ఇంక ఇప్పుడైతే అన్నీ ప్యాక్ చేసి ఇంక మేమైతే బయలుదేరడానికైతే రెడీ అయిపోయినాం, తల్లి కొడుకులం. చూడండి ఇవన్నీ అయితే ఖాళీ అయిపోయినాయి. ఈరోజు చిన్నోడంటే ఇది మామూలుగా అయితే తీసుకురానండి. ఈరోజు ఏంటంటే మళ్ళీ 2 బాబులే ఉన్నారు అనుకోండి, వీళ్ళు కొట్టుకోవడం లేకుంటే ఇద్దరిని వదిలి వచ్చేసా అని ఒక ఫీల్ అనిపిస్తుంది. అట్లా కాకుండా నేను తీసుకొచ్చుకున్నాను అనుకో, ఒకరు ఇంకా పెద్ద ఆయన అయితే నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంక అప్పుడు లేసి బ్రష్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళ నాన్న అయితే ఆఫీస్కి వెళ్ళారు కదా, మార్నింగే చేశాను బాక్సు. ఇంకొచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు నాకు ఒక ఆర్డర్ ఇచ్చారనమాట. ఏంటి 2 కిలోలు ఇది రాగి ఇడ్లీ రవ్వ, అంటే డ్రై, మళ్ళీ ఇది కాదు, డ్రై రాగి ఇడ్లీ రవ్వ అయితే ఆర్డర్ వచ్చింది. అందులో నేను పొట్టుండే మినపగుండు వేస్తాను అనమాట. అవి మిల్లు పట్టించి అవి వేరే వాళ్ళకి ప్యాక్ చేయాలి. అది ఎలా చేస్తా ఏంటి అన్నది నేను రేపు వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి మీరు కామెంట్ పెడితే మీ కామెంట్కి రిప్లై అయినా ఇస్తా, లేదంటే వీడియోలో అయినా అది రిప్లై ఇవ్వలేకపోతే వీడియో రూపంలో అయినా మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. ఇంటికి వచ్చేసరికి అయితే 10:30 అయింది. మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలంటే నిరభ్యంతరంగా స్టార్ట్ చేయండి, టెన్షన్ ఏం లేదు. అంటే నాకు కొంచెం మాట తడపడుతుంది, ఇక ఈ 8 నిమిషాలు మాట్లాడినా కదా, అందుకనేసి ఏమనుకోకండి. ఇలా ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.